నిన్నొక పెద్ద బ్రేక్ త్రూ అంటారు. అంటే టెర్రరిస్ట్‌లకు సంబంధించి ఒక పెద్ద దెబ్బ పడింది. పాకిస్తాన్‌లో ఒక అతిపెద్ద టెర్రరిస్టు లష్కర్-ఇ-తోయిబాకి సంబంధించి అతిపెద్ద టెర్రరిస్ట్ ఒకతన్ని నిన్న గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిన్న మధ్యాహ్నం ఆయన భోజనం తర్వాత రోడ్డు దాటి వెళ్తున్నాడు. నిజానికి అతనికి గవర్నమెంట్ గూడా మంచి సెక్యూరిటీ గూడా ప్రొవైడ్ చేసింది. అతనికి సెక్యూరిటీ ఉంది. సెక్యూరిటీ మధ్యలో నుంచి అతను రోడ్డు దాటి వెళ్తుంటే సడెన్‌గా వచ్చిన కొంతమంది వ్యక్తులు అతని మీద కాల్పులు జరిపి అంతే వేగంగా పారిపోయారు. అంటే అతని చుట్టూ ఉన్న సెక్యూరిటీ తేరుకునే లోపలనే వేగంగా కాల్పులు జరిపి పారిపోయారని చెప్తున్నారు. సెక్యూరిటీ కూడా కాల్పులు జరిపారు గానీ అప్పటికే వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అలా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఇతను ఎవరు? అతను ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఇండియాలో ఆల్రెడీ చేశాడు? అతన్ని ఎవరు చంపి ఉండొచ్చు? ఇలాంటివి గతంలో ఏమన్నా జరిగాయా? అనేది మనం చూద్దాం. అతని పేరు అబూ సైఫుల్లా ఖలీద్. ఇతనికి అనేక మారుపేర్లున్నాయి. రజావుల్లా నిజామా అనేది కూడా వెరీ పాపులర్ మారుపేరు. ఇతను ఎల్ఈటి అంటే లష్కర్-ఇ-తోయిబాలో అతిపెద్ద టెర్రరిస్టు. గతంలో ఇతను హఫీజ్ సయీద్ లష్కర్-ఇ-తోయిబా స్థాపకుడు హఫీజ్ సయీద్ గురించి కూడా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఈ హఫీజ్ సయీద్‌కి ఇతను బాగా క్లోజ్ అని చెప్తున్నారు. ఎవరు? ఈ సైఫుల్లా. సో ఈ సైఫుల్లా గతంలో ఏందంటే అనేక టెర్రరిస్ట్ యాక్టివిటీలో పాల్గొన్నారు. ఇండియాలో ముఖ్యంగా 2001లో రాంపూర్ సీఆర్ఎఫ్ క్యాంప్ మీద దాడులు జరిగాయి. ఆ దాడులకి ఇతనే డిజైన్ చేసి మొత్తం ప్లాన్ చేసింది ఇతనే అని చెప్తున్నారు. ఆ దాడిలో సిఆర్‌పిఎఫ్ పర్సన్స్ 7 మంది చనిపోతే ఒక సివిలియన్ కూడా చనిపోయారు. మొత్తం 8 మంది 2001లో జరిగిన రాంపూర్‌లో జరిగిన అటాక్‌లో చనిపోయారు. దానికి ఇతనే బాధ్యుడు. నెక్స్ట్ 2005లో బెంగుళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కాంగ్రెస్ జరుగుతూ ఉంది. ఆ కాంగ్రెస్‌కి సంబంధించిన క్యాంపస్‌లోకి వెళ్ళి సడన్‌గా తీవ్రవాదులు కాల్పులు జరిపారు. అందులో మనీష్ చంద్రపురి అనే ఒక సైంటిస్ట్ చనిపోయాడు. దాంతోపాటు నలుగురు అక్కడ కాంగ్రెస్‌కి అటెండ్ అయిన ప్రతినిధులు నలుగురు చనిపోయినారు. అప్పుడు దేశవ్యాప్తంగా అది సంచలనం సృష్టించింది. సో దానికి కూడా ఇతనే బాధ్యుడు. ఈ సైఫుల్లా అనే బాధ్యుడు అని చెప్తున్నారు. నెక్స్ట్ మూడవ సంఘటన 2006లో నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద ఒక టెర్రరిస్ట్ గ్రూపు అటాక్ స్టార్ట్ చేశారు. అయితే ఆ అటాక్‌లో ఎవరు చనిపోలేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. కానీ నలుగురు టెర్రరిస్టులు మాత్రం పోలీసులు చంపేయగలిగారు. ఎదురు కాల్పులు జరిగాయి. అందులో నలుగురినైతే పోలీసులు చంపగలిగారు. దానికి కూడా ఇతనే కారణం. సో ఈ 3 సంఘటనలు సిఆర్‌పిఎఫ్ మీద అటాకు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కాంగ్రెస్ మీద అటాకు, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్. ఈ 3 దాడులకి ఇతనే సూత్రధారి అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇతను ఏం చేశాడంటే నేపాల్‌లోకి వెళ్ళిపోయి నేపాల్‌లో వినోద్ కుమార్ అనే ఒక పేరు మార్చుకొని ఐడీ క్రియేట్ చేసుకొని నేపాల్‌లోనే ఉంటూ అక్కడ నగ్మా బాను అనే ఒక నేపాలీ అమ్మాయిని కూడా ఇతను పెళ్లి చేసుకున్నాడు. సో అక్కడ నేపాలీ అన్నట్టుగానే అక్కడ అందరినీ నమ్మించాడు. అయితే ఈ క్రమంలో మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇతను ఉనికిని కనిపెట్టాయని చెప్తున్నారు. కనిపెట్టి ఇతన్ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆ విషయం ఇతనికి అర్థమైపోయి ఇతను పాకిస్తాన్‌కి పారిపోయాడు. తన నేటివ్ ప్లేస్ మట్లీ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నాడు గత కొంతకాలంగా. సో అతను ఉంటున్నప్పుడు అతన్ని ఎలా ట్రేస్ చేశారు? ఎవరు చంపారు? అనేది ఇంకా బయటికైతే ఎవరు అనౌన్స్ చేయలేదు. కానీ పాకిస్తాన్‌లో ఉండే అనేక సంస్థలు దీని వెనుక ఇండియన్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నాయి. ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళే దీన్ని కోవర్ట్ ఆపరేషన్‌లో చంపారు అని అంటున్నారు. గతంలో కూడా మార్చిలో బిఫోర్ మంత్ మార్చిలో కూడా అబూ కతల్ అనే అతన్ని కూడా ఇట్లాగే గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. మామూలుగా ఏందంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి టెర్రరిస్టులని. ఒకటి ఓపెన్‌గా మనం అటాక్ చేసి చంపడం. మన కాశ్మీర్‌లో ముగ్గురు టెర్రరిస్టులని కొట్టాయి అనే ఒక టెర్రరిస్టు నాయకుడిని, మిగతా ఇద్దరిని మనం కాశ్మీర్‌లో మన మిలిటరీ చంపింది. అట్లా రెండవది ఏందంటే కోవర్ట్ ఆపరేషన్స్. మనకు గానీ ఇది ప్రముఖంగా చెప్పుకోవాలంటే 'మ్యూనిక్' అనే ఒక సినిమా ఉంటది. 'మ్యూనిక్' అని మనం పిలుస్తుంటాం. జర్మన్‌లేమో మించెన్ అని పిలుస్తారు ఆ పదాన్ని. అది జర్మన్‌లో ఒక సిటీ. సో ఈ 'మ్యూనిక్' అనే సినిమా 2005లో స్పిల్బర్గ్ డైరెక్షన్‌లో వచ్చింది. ఇందులో కథ ఏందంటే ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి జర్మన్ పట్టణంలో 1972లో మ్యూనిక్‌లో సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతాయన్నమాట. ఆ సమ్మర్ ఒలింపిక్స్‌కి పార్టిసిపేట్ చేయడానికి ఇజ్రాయెల్ క్రీడాకారులు వచ్చుంటారు.